హలో మై డియర్ ఫ్యామిలీ. అక్క, పాయసం ఎలా చేసావో సపరేట్గా ఒక వీడియో చెయ్యి అని చెప్పి పక్కింటి ఒక అమ్మాయి అడిగిందండి. ఇక తన కోసమే ఈ వీడియో. ముందైతే స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే ఇలాగా ఇత్తడి పాత్రనైతే పెట్టుకున్నాను. తర్వాత అచ్చంగా పాలతోనే చేశాను. ఒక 1 లీటర్ పాలు వేసుకొని పొంగు వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పును కూడా వేసేసి అవన్నీ కూడా పలుకు లేకుండా మెత్తగా ఉడికేంత వరకు అలానే సన్నని మంట పైన ఉడికించుకున్నాను. కొద్దిగా నెయ్యిని కూడా వేశాను, పొంగిపోకుండా ఉంటుందని చెప్పి. ఇక అన్నం మెత్తగా అయిపోయిన తర్వాత బెల్లాన్ని వేసేసి ఇక కదపకుండా అలానే మూతను పెట్టి కాసేపు ఉడికించానండి. అప్పుడు బెల్లం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపేశాను. బెల్లం ఎలాగో కరిగిపోయింది కాబట్టి పాలల్లో చక్కగా కరిగిపోయింది. అదే కనుక మనం బెల్లం వేస్తూనే కదిపామంటే పాలన్నీ కూడా విరిగిపోయి పాయసం అంతా పలుకులుగా తయారవుతుంది. కాబట్టి ఈ టిప్ అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక దేవుడికి నైవేద్యం పెట్టడమేనండి. ఇందులోకి జీడిపప్పులు కానీ ఏమీ వేయము, ఎందుకంటే సూర్య భగవానుడికి పళ్ళు ఉండవని పెద్దవాళ్ళు చెప్తారు.